This part of the place literally feels like a heaven. मनीष भाई कहाँ लेकर आए हो मनीष भाई, क्या ही शानदार सा रास्ता है। आज लेके जा रहे हैं बिहार को अम्बोली के फॉरेस्ट एरिया में। హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ప్రస్తుతానికి మేమైతే రత్నగిరికి కొంచెం అవుట్స్కట్స్లో ఉన్నాము. రత్నగిరి సిటీకి ఈ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉన్నది. అండ్ మేము ఇక్కడ స్టే చేస్తున్నది హోమ్ స్టే. అక్కడ పార్క్ చేసిన బండి అండ్ కింద ఉన్నది రోడ్డు, పైకి రావాలి కొంచెం. అండ్ ఇది ఓనర్స్ ఇల్లు అండ్ ఇది హోమ్ స్టే మా రూము. ప్రస్తుతానికి టైం అయితే 9:30 అవుతున్నది. చేసినాం ఇంతకుముందే మేము లేచినాము, ఫ్రెష్ అప్ అయితే అయినాము. ముఖం చూస్తే అర్థమవుతుంది కావచ్చు, మొత్తం ఉబ్బిపోయింది, మస్తు నిద్ర పోయినా. ఇది ఎంట్రన్స్. యాక్చువల్లీ ఇది 6 రూమ్స్ ఉన్నాయి. నేను అనుకున్నా మొత్తం బిల్డింగ్ అంతా మాకేస్తాడని, బట్ స్టిల్ చాలా బాగుంది రూమ్ అయితే. అండ్ ఇది మా రూమ్, సింపుల్గా బెడ్, వాష్రూమ్. బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా ఇల్లులు, అదంతా రత్నగిరి జస్ట్ నా ఇప్పుడే పాస్ చేస్తున్నాము. నాట్ ఈవెన్ లైక్ 2 to 3 కిలోమీటర్స్. అండ్ ఫస్ట్ ఒక బ్రిడ్జ్ వచ్చింది, మంచిగా రైట్ సైడ్ మంచి బీచ్ ఉన్నది. అండ్ ఈరోజు మా డెస్టినేషన్కి ఇంకా 195 కిలోమీటర్స్ ఉన్నది. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. మళ్ళా ఇక్కడ తినేంత లోపట్లోనే వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము ఇట్లా వచ్చినాము. ఇటు సైడ్ 30 కిలోమీటర్స్ పోతే రత్నగిరి. అండ్ ఇక్కడ ఒక ప్లేస్ లాగినాం, బ్యాక్ సైడ్ కనబడుతున్న హోటల్లో వడాపావు చాయ్ తాగినాము. ఇట్ వాజ్ రియలీ గుడ్. ఫస్ట్ ఒకటే తీసుకున్నాము, మంచిగా అనిపించి ఇంకా 2 తీసుకున్నాము. అండ్ రైట్ సైడ్ మంచి చిన్న లేక్ ఉన్నది. అండ్ ఇప్పుడు ఇట్లా పోవాలా ఇంకొక 3.5 hours. और यहाँ के ऑनर ये देखिए, क्या नाम है सर आपका? सुधाकर जी. और इन्हें क्या ही शानदार बड़ा पाव खिलाया, और चाय तो इस बारिश में मज़ा ही आ गया चाय का. थैंक यू. क्या बात है. तो कभी इस रोड पे आए तो मैं अभी बाहर से इसका लोकेशन दिखा दे रहा हूँ और उसमें डाल दूँगा, तो आप यहाँ पे ज़रूर रुकिएगा. ठीक है, ओके ओके सर, थैंक यू. जैसे ये होटल क्षणभर विश्रांति काफ़ी सुंदर है. पुराने समय का घर की याद दिलाता है. अंदर भी गोबर से लिपा पुता हुआ एक प्रांगण टाइप का है. और पुरानी टपरी देखा है आपने श्याम बाई पे, उसी तरीके का लुक आपको मिलेगा, मज़ा आएगा. లెట్స్ గో. వర్షం అయితే తుమ్ము దులుపుతున్నది. ఇక్కడ చుట్టూ రైట్ అండ్ లెఫ్ట్ మంచిగా ఈ పూలు కనబడుతున్నాయి. ఇంకా ఆగినాము, జస్ట్ ఒక ఫోటో అన్న వీడియో అన్న తీసుకుందామని చెప్పేసి. దాదాపు ఒక 1-2 కిలోమీటర్స్ నుంచి ఇట్లనే ఉన్నది. రూట్ అంతా ఖాళీ, ఎవరు లేరు, చాలా తక్కువ ట్రాఫిక్ ఉన్నది. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ మంచిగా చిన్న చిన్న పూలు ఉన్నాయి, మస్తు ఉన్నది. సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఈ లొకేషన్ అంతా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నది నాకైతే. దిస్ పార్ట్ ఆఫ్ ద ప్లేస్ లిటరలీ ఫీల్స్ లైక్ ఏ హెవెన్. ఒక పెయింటింగ్ చేసినట్టున్నది లిటరల్లీ, నేను చెప్తున్నా. ఎంత క్రేజీ ఉన్నది చూడు. వావ్ 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 వావ్, అమేజింగ్ ఉన్నది అసలు లొకేషన్ మాత్రము. బాబా, ఈ పువ్వులు, ఈ గ్రీనరీ, మౌంటైన్స్, ఆహాహాహా, క్రేజీ ఉన్నది అసలు. జస్ట్ ఇప్పుడే గోవా హైవే అయితే ఎక్కినాము. హైవే ఎక్కి ఒక హార్డ్లీ 500 మీటర్స్ వచ్చినాము. రైట్ సైడ్ ఒక వాటర్ ఫాల్ కనబడ్డది. హైవే పక్కనే వాటర్ ఫాల్. వాటరు మామూలు స్పీడ్లో ఊతున్నాయి, చాలా ప్రెజర్ ఉన్నాయి.
గాయస్ ముంబై గోవా హైవే నుండి డైవర్షన్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 10-20 కిలోమీటర్స్ లోపట్లోకి వచ్చినాము. ఇప్పుడు మనం పోయేది అంబోలి ఘాట్. అండ్ జస్ట్ నో ఇప్పుడే ఫారెస్ట్ లకు అయితే ఎంటర్ అయినాము. అండ్ ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు ప్రస్తుతానికి. ఇదే ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకున్నాము. వర్షం అయితే జస్ట్ నో ఇప్పుడే తగ్గింది. ఇప్పటిదాకా వర్షం కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ 160-70 కిలోమీటర్స్ వర్షంలోనే చేసినాము రైడ్. అండ్ ఇంకొక 16-17 కిలోమీటర్స్ ఒక 45 మినిట్స్ అట్లా చూపిస్తున్నది. అండ్ మనీష్ భాయ్ అక్కడ ఆగిండు. వర్షం అయితే మొత్తం తగ్గిపోయింది. గోప్రో సెటప్ చేస్తున్నాడు. ఇటు సైడ్ ఒక వే ఉన్నది, ఇది ఎటు పోతుందో తెలియదు కానీ చూడ్డానికి అయితే అందంగా ఉన్నది. అంబోలి ఘాట్, హియర్ వి గో. అంబోలి ఘాట్లా పోతుండగా ఒక లెఫ్ట్ సైడ్ మంచి వ్యూ కనబడ్డది. నా బ్యాక్ సైడ్ కనబడుతున్న ర్యాంగులర్ రూబికాన్ వస్తున్నాయిగా. రోడ్ అయితే చాలా స్మూత్గా సాఫ్ట్గా బటరీ స్మూత్ ఉన్నది. చాలా మంచి స్పీడ్లో వస్తున్నాం. ఒక 40-60 మధ్యలో ట్విస్ట్ చేసి చిన్న చిన్న మజా ఉన్నది. రోడ్ అంతా సూపర్ అనిపించింది. ఇంకా ఒక 7 కిలోమీటర్స్ పోవాలా, 20 మినిట్స్ ఈ రూట్లో. జస్ట్ లో ఇప్పుడే ఫాగ్ కూడా వచ్చేసింది. వామ్మో మంచి ట్రాఫిక్ ఉన్నాయా. అంబోలి ఘాట్లో ఫస్ట్ వాటర్ ఫాల్ సైటింగ్. వర్షం కూడా స్టార్ట్ అయింది మళ్ళా. చలో బారిష్ షురూ అయ్యే. ఇంకొక వాటర్ ఫాల్ కనబడ్డది. లిటరల్లీ ఇది చాలా హైట్ నుంచి చాలా ప్రెషర్గా వస్తున్నది. ఆర్ నుంచి ఫుల్ ఫాగీ అయిపోయింది అంతా. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. రైట్ సైడ్ ఇంకా పెద్ద వాటర్ ఫాల్ ఉన్నది. లిటరల్లీ ఘాట్ రోడ్ మీద కాదు, ఏదో మేఘాలల్లో డ్రైవ్ చేస్తున్నట్టున్నది ఫీలింగ్ అయితే నాకు. నిజంగా మొత్తం ఫాగీ అయిపోయింది వెదరు. సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఇంకొక 500 మీటర్స్ అయితే స్టే దగ్గర చేరుకుంటా. నాకు లిటరల్లీ గోప్రో అయితే నేను చాలా మిస్ అయిపోతున్నా. ఉంటే బాగుండని అనిపించింది నాకైతే. ఎంత క్రేజీ ఉన్నది లొకేషన్. నిజంగా ఏం కనబడతలేదు వ్యూ, కానీ సూపర్ అనిపిస్తున్నది. సూపర్ సైడ్ అసలు చూస్తే ఇలా ఏం లేదన్నట్టున్నది. కాకపోతే చాలా పెద్ద లోయ. నిజంగా వాళ్ళు ఎంత గాలి వస్తున్నది. లిటరల్లీ నా వాయిస్ కనబడతలేదు, అంత గాలి వస్తున్నది. చూడండి. జస్ట్ నో ఇప్పుడే స్టేకి రీచ్ అయినాము. లిటరల్లీ అసలు మాటలు వస్తలేవు, అంత క్రేజీ ఉన్న లొకేషన్. मनीष भाई कहाँ लेकर आए हो मनीष भाई? क्या ही शानदार सा रास्ता है. क्या ही रास्ता है. बढ़िया बढ़िया. एव्री टर्न ला ఒక వాటర్ ఫాల్, ఎవ్రీ టర్న్ లో ఒక వాటర్ ఫాల్. रिसॉर्ट ला बुक చేసిండు అన్న. ये ऊपर ही आता ना, मतलब पहाड़ के ऊपर ही आता. यहाँ का हिल स्टेशन है. हिल स्टेशन ఇది ఈ రోజుకి రూమ్. ఈవినింగ్ స్నాక్. గైస్ యాజ్ ఆఫ్ మై ఇప్పుడు టైము 6:40 అవుతున్నది. అండ్ ఇక్కడ ఉన్న వైబ్ ఇది మంచి ఫాగ్ తోటి మంచిగా ఉన్నది. వర్షం ఇంకా ఆగుతలేదు, కంటిన్యూస్ పడుతున్నది. అండ్ ఇప్పుడు చిన్న అడ్వెంచర్కి పోతున్నా విత్ మనీష్ భాయ్. మనీష్ భాయ్ ఒక అడ్వెంచర్ తీసుకోబోతున్నాడు. बोलो भाई, थोड़ा डिटेल से बोल दीजिए. आज लेके जा रहे हैं बिहार को अंबोली के फॉरेस्ट एरिया में. ఫుల్ అంతా రెయిన్ కోట్, మొత్తం రెయిన్ ప్యాంట్, షూస్ అంతే వేసుకున్నాయి. ఫోన్ కవర్ కూడా తీసుకోబోతున్నా పౌచ్. మనీష్ భాయ్ కూడా మంచిగా क्या बोलते हैं इसको? अंबोली. नहीं नहीं नहीं, गम्बू. इसका गम्बू. गम्बूट. हाँ. हमारे उसमें मेस्त्री बूट बोलते हैं. मेस्त्री बूट बांध लेना. कहाँ लेके जाने वाले हो मुझे? तो आज बिहार को लेके जा रहे हैं हम अंबोली के फॉरेस्ट में. और ये जो है
स्नैक्स रेप्टाइल्स के लिए फेमस है ये जगह। हाँ ఫుల్ డిస్టర్బెన్స్ ఏంటంటే మనీష్ భాయ్ నేను ఇంకా వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ స్పాట్ సమ్ స్నేక్స్ రెప్టైల్స్ అండ్ रेप्टाइल्स एंड माइक्रो ऑर्गन्स మైక్రో ఇన్సెక్ట్స్ బర్డ్స్ ऐसा हाँ సో फुल फुल नाइट, और नाइट में जो रहेगा ना वो बहुत शानदार रहेगा। शानदार शानदार मतलब शानदार। उसकी हमें फोटो निकालना है, कैप्चर करना है और ट्रैक करना है नाइट में। और नाइट में ही स्नैक्स से लेके सब चीज़ हमारे पैर के आसपास घूमेंगे। फुल ऑन एडवेंचरस बस फुल मज़ा ही मज़ा आने वाला है। జంగల్ రాత్రి పూట తీసుకపోతాడు. యూఆర్ నాట్ గోయింగ్ ఎలాన్, గైడ్ కూడా వస్తాడు మాతోటి. ఈ షోస్ అరౌండ్. అండ్ ఈ అంబోలి ఘాట్లో ఇది చాలా స్పెషల్ అంట. స్నేక్స్, రెప్టైల్స్, ఫ్రాక్స్ అలాంటి వింత విచిత్రమైన అడవిలో నివసించే జాతులని చూడ్డానికి రావడము ఇది చాలా స్పెషల్గా ఫీల్ అవుతుంది లిటరల్లీ. रिसेंटली डिस्क्राइब हुआ अच्छा स्नैक जो ऐसा एक्सपीरियंस फर्स्ट टाइम है मेरा ये वाला ये वाला. इनमें भी कैनाबलिज्म है, तो छोटा होगा ना इनका, ये खा लेते हैं उनको. अच्छा हाँ सिर्फ वॉल पे ही मिल जाती है अभी बारिश के टाइम पे. ये नॉर्मल स्नेल है. ఇక్కడ ఒకటి గ్రీన్ కలర్ కప్ప దొరికింది. బాగుంది, చూపెడతా. ఇక్కడ మేమే కాదు వేరే వాళ్ళు కూడా వస్తున్నారు టూర్కి. Not in Gujarat, not Gujarat record, but from near to till Kerala. మేమే లేము, ఇక్కడ చాలా మంది ఉన్నారు. इसका अच्छा है. అసలు ఇక్కడ క్రేజ్ ఉంది ఒకటి. नंतर पॉन्डमध्ये तुम्हाला फिश आणि क्रॅब. शुभम भैया पहले आपको थैंक यू ऐसे एक्सपीरियंस देने के लिए. माय प्लेजर. और मनीष भाई आपके तो बड़ा ही बड़ा थैंक यू है. अरे वाह, ये सब तो मैं डिस्कवरी नेशनल जियोग्राफी उसमें देखता था, अभी लाइव में देख रहा हूँ. बिफोर है ना. हाँ ये नॉर्मल है विथ लाइट. विथ लाइट. हाँ. ओके अभी हम यूवी टॉर्च डालते यूवी हैं. लाइट तो जो है हाँ व्यूइंग. गाइस फर्स्ट स्नेक स्पॉट अయింది చూద్దాం. इसका नाम क्या बोला है भैया? मलबार पिट वाइट. ఇంకొక స్నేక్ స్పాట్ చేసినాము. అక్కడ ఉన్నది అవుతుందా పండుకున్నదంతా ఇప్పుడు అది. और जग जाते हैं क्योंकि लाइट गिर रही है ना, कंफ्यूज हो जाते हैं थोड़ा. నోడుతున్నా మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నది. थोड़ी उसके बॉडी ऑफिस वाले फील्ड से कब से मैं तो बिगड़ जाता है. क्या हो रही है वो प्रोसेस? वो बोलते हैं सीड डिस्पर्सर. अच्छा, वो हवा जो निकल रही है उसमें से हो रही है. हाँ विंड कम होता है ना तो मस्त ऊपर आता है. ये बहुत दिख रहा है। विंड है. अब आ रहा है. हाँ, जब हवा कम होगी ना जब आ रहे हैं. हाँ ये नॉर्मल सा ये नहीं है ना नहीं, ये ब्रैकेट फंगस बोलते हैं इसको. पैकेट फंगस. अभी के विंड बहुत है ना. तो ये केवल अच्छा हल्का बारिश होना चाहिए और नहीं बारिश नहीं भी होगा. स्नेक ये भी सेमी वेनमस है. अच्छा ज़्यादा अपने को कुछ नहीं होगा, बट किसी को ये क्या काट है? दे- ये स्लग है. लग तिथून खाली उतरतं डायरेक्ट काढ आता.
ये ऐसे अटैक नहीं करती थी उस पर? नहीं, वो आएगी तभी अटैक करेगा। वो वेट कर रहा है वो वेट कर रहा है, साइलेंट किलर है ना। हाँ। वो जस्ट वेट कर रहा है। జస్ట్ నౌ ఆ అడ్వెంచర్ ఫినిష్ చేసుకొని వచ్చినాము. ఆల్మోస్ట్ 9 అవుతున్నది. అబౌట్ 2 hours ఆఫ్ చిన్న అడ్వెంచరస్ ట్రైల్ వాక్ అండ్ వి స్పాటెడ్ అబౌట్ 3 to 4 స్నేక్స్, లిజర్డ్స్ టైప్, ఇంకా ఫ్రాక్స్, ఇంకా లీచ్ ఒకటి. బాబా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకైతే మజా అనిపించింది. ఇదైతే అసలు నాకు ప్లాన్లోనే లేకుండే, మాటలు కూడా అసలు ఏం చెప్పాలి అర్థమవుతలేదు. నాకైతే ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ డే. మార్నింగ్ నుంచి ఏదో ఒకటి కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం రైడ్లా. అండ్ ఇప్పుడు కూడా క్రేజీ ఎక్స్పీరియన్స్ లిటరలీ చెప్తున్నా. అంబోలి ఘాట్ల ఈ యొక్క మ్యాక్రో ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ స్పీషీస్ స్పాటింగ్ క్రేజీ అసలు.